హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే వీడియో వచ్చేసి మేము బీచ్కి అయితే వెళ్ళామండి. మా ఇంటికి 30 to 40 మినిట్స్ దూరంలో కోవలం బీచ్ అయితే ఉంది. ఈ బీచ్కి దగ్గరలో మసీద్ అయితే ఉంది. అది చాలా ఫేమస్ అండి. ఇక్కడికి చాలా వేరే ఊర్ల నుంచి కూడా చాలామంది వస్తుంటారు ఈ మసీద్ని విజిట్ చేయడానికి. ఈ మసీద్ లోపలికి హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఎవరైనా వెళ్ళొచ్చండి. ఏమంటే షార్ట్స్ అట్లా వేసుకోకుండా ఫుల్ ప్యాంట్ లేదా ధోతి కట్టుకొని వెళ్ళొచ్చు. మేము బీచ్కి రీచ్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 5:30 అయిందండి. సన్సెట్ చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వీక్ డేస్లో కంపేర్ చేసుకుంటే వీకెండ్స్లోనే చాలామంది వస్తారండి. దట్టు తెలుగు వాళ్ళైతే చాలామంది ఇక్కడికైతే వస్తారండి ఈ ప్లేస్కి. మేము వచ్చిన టైంకి ఫ్రెష్గా ఫిషెస్ అయితే పట్టారండి. అవి కూడా అమ్ముతున్నారు. మనకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. అది కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడైతే. మేము బీచ్కి రావడానికి మెయిన్ రీజన్ షర్విన్ కోసం అండి. మోస్ట్లీ వాడు ఇంట్లో ఆడుకుంటారు లేదా ప్లే ఏరియా పార్కు కూడా ఈ మధ్య చాలా తక్కువగా అయితే తీసుకెళ్తున్నాము. చాలా పురుగులు పాములు కూడా ఉన్నాయి మేమున్న ఏరియాలో. సో సేఫ్ కాదు అనేసి బయట పార్కు కూడా తీసుకెళ్ళలేదు. తీసుకెళ్తే ఇంకా ప్లే ఏరియా మనం న్యాచురల్గా మన చిన్నగా ఉన్నప్పుడు మట్టిలో కానీ చెట్లలో అట్లా తిరిగి ఆడుకునే వాళ్ళం. కానీ ఈ జనరేషన్ కిడ్స్కి అలా అయితే లేదు కదండి. సో అందుకనే కొంచెం అలా రిలేట్ అవుతుంది అనేసి నేచర్తో ఇంటరాక్షన్గా ఉంటుంది. సరే క్లైమేట్ చేంజెస్ అన్నీ కూడా తెలుస్తాయి. ఈ మట్టిలో ఆడుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇక్కడ వచ్చే జనాలతో మాట్లాడి ఆడుకుంటే చిన్నపిల్లలతో సోషల్ ఇంటరాక్షన్ కూడా షర్విన్కి పెరుగుతుంది అనేసి బీచ్కి అయితే తీసుకొని వచ్చామండి. నార్మల్గా మా వాడు ఒక 5 seconds కూడా ఇంట్లో కూర్చోలేడు. అలాంటిది ఈ బీచ్లో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కదలుకోకుండా కూర్చొని ఆ మట్టిలోనే ఆడుకుంటూ ఉన్నాడండి. మనం పిల్లల్ని ఇలా బీచ్కి కానీ ఓపెన్ ఎయిర్ ఓపెన్ స్పేస్ ఉన్న ప్లేసెస్కి తీసుకొని రావడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనం పిల్లలతో ఫిజికల్ యాక్టివిటీస్ చేపించచ్చు. అలాగే క్రియేటివ్ బూస్ట్ అవుతుంది వాళ్ళకి. ఒకదాన్ని ఇలాగే కాకుండా ఇంకొక వేలో కూడా చేయడానికి వాళ్ళు థింక్ చేస్తారు. అంతేకాదండి సోషల్ ఇంటరాక్షన్ అవుతుంది. అలాగే వెదర్ చేంజెస్ కూడా వాళ్ళకి తెలుస్తుందండి. సో ఈ ఈవినింగ్కి ఈ వెదర్ ఉంటుంది, నైట్కి ఈ వెదర్, ఆఫ్టర్నూన్ టైంలో ఇలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా సరే మీ పిల్లలతో బీచ్కి వెళ్ళినప్పుడు ఇలా అయితే చేయండి. ఒక గుంతలాగా తీసి అందులో వాళ్ళని నిలబెట్టి మోకాల వరకు మట్టిని అయితే వేసి నిల్చోబెట్టండి. అట్లీస్ట్ ఒక 5 minutes వరకు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బీచ్ శాండ్ వల్ల వాళ్ళకి కాళ్ళు అనేవి కొంచెం స్ట్రాంగ్గా అవుతాయండి. మనం ఇలా 1 year బేబీ నుంచి 5 to 6 years చైల్డ్ వరకు కూడా ఇలా అయితే చేయొచ్చండి. వాళ్ళ కాళ్ళు అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇవే కాదండి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పిల్లల్ని బీచ్కి తీసుకొని రావడం వల్ల. అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో రాశాను. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చెక్ చేయండి. పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా వరకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అవన్నీ కూడా మర్చిపోయి మనం ఫ్యామిలీ టైంని కూడా చాలా బాగా స్పెండ్ చేయొచ్చు. మెన్స్కే కాదండి ఉమెన్స్కి కూడా ఇంట్లో వర్క్ లోడ్ కూడా ఉంటుంది. చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది వాళ్ళకి ఇంట్లోనే ఉండడం వల్ల. సో వాళ్ళని కూడా వీక్లీ వన్స్ కానీ ఇలా బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు కూడా చాలా రిలీఫ్గా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎంత తక్కువగా ఉంటే మనం అంత ఈజీగా వర్క్ అనేది చేయొచ్చు. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్నైనా కూడా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.